తిరుమల వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఇవాళ అంకురార్పణ జరగనుంది. రేపటి నుంచి ఈ నెల 12 వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ జరగనుంది. ఏదైనా ఉత్సవం నిర్వహించే ముందు అది విజయవంతం కావాలని కోరుతూ స్వామివారిని ప్రార్థిస్తూ అంకురార్పణ చేస్తారు. పుట్టమన్నులో నవధాన్యాలను మొలకెత్తించే కార్యక్రమమే అంకురార్పణ. శ్రీవారి సేనాని విశ్వక్సేనుల వారు ఆలయ మాడవీధుల్లో ఊరేగింపుగా వెళ్లి బ్రహ్మోత్సవ ఏర్పాట్లను పర్యవేక్షిస్తారు. అంకురార్పణ ఘట్టం తర్వాత రంగనాయకుల మంటపంలో ఆస్థానం నిర్వహిస్తారు. ఈ ఘట్టంతో తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవ ఏర్పాట్లకు నాంది పలికినట్లవుతుంది. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సంబంధించిన మరింత సమాచారాన్ని తిరుమల నుంచి మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరగడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. తిరుమలలో ఇప్పటికే ఇటు భద్రతా ఏర్పాట్లు కావచ్చు, ఆలయంలో జరిగే వైదిక కార్యక్రమాలకు సంబంధించి పూర్తి ఏర్పాట్లు జరిగాయి. శ్రీవారి ఆలయాన్ని అత్యంత సుందరంగా కూడా తీర్చిదిద్దుతున్నారు. మరి కొన్ని క్షణాల్లో శ్రీవారి ఆలయంలో అంకురార్పణ కార్యక్రమం కూడా ప్రారంభం కాబోతుంది. ఈ సందర్భంగా ఆలయం లోపల నుంచి విశ్వక్సేనుల వారు తిరువీధి ఉత్సవంగా వచ్చి ఇక్కడ భద్రతను పర్యవేక్షిస్తారు. బ్రహ్మోత్సవాలు ముందు రోజు విశ్వక్సేనుల వారు భద్రతను పర్యవేక్షించడం ఇక్కడ ఆనవాయితీ. అదేవిధంగా ఈ ఊరేగింపు అనంతరం అంకురార్పణ కార్యక్రమం కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఈ శ్రీవారి ఆలయంలో పుట్టమన్నులో నవధాన్యాలను మొలకెత్తించడమే ఈ అంకురార్పణ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ నవధాన్యాలు ఎంత ఎక్కువ మొలకెత్తే అంత విజయవంతం అవుతాయి బ్రహ్మోత్సవాలని కూడా ఇక్కడ ప్రతీకగా నిలుస్తుంది. ఈ సందర్భంగా ప్రస్తుతం మనం తిరుమల శ్రీవారి ఆలయం వస్తున్నాం. ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా బ్రహ్మోత్సవానికి సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. తిరుమలకు వచ్చే భక్తులకి ఆకట్టుకునే విధంగా ఇక్కడ పుష్పాలంకరణ కావచ్చు, అదేవిధంగా విద్యుత్ దీపాలంకరణ కావచ్చు అత్యంత సుందరంగా చేస్తున్నారు. దాదాపు 100 టన్నుల పుష్పాలతో తిరుమలలో శ్రీవారి ఆలయంతో పాటు ఫలపుష్ప ప్రదర్శనశాల, అదేవిధంగా నిత్యం స్వామివారికి అలంకరించే పూలమాలలు మొత్తం కలిపి 9 రోజుల్లో 100 టన్నుల పుష్పాలని వినియోగిస్తున్నట్టుగా టీటీడీ ఉద్యానవన శాఖ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ సందర్భంగా గర్భాలయం నుంచి మహాద్వారం వరకు అత్యంత సుందరంగా అలంకరిస్తున్న పరిస్థితి ఉంది. మరోపక్క బ్రహ్మోత్సవాలకు సంబంధించి భద్రతకు సంబంధించి కూడా పూర్తి ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు 3900 మంది పోలీస్ అధికారులు, అదేవిధంగా 1250 మంది టీటీడీ విజిలెన్స్ అధికారులతో పాటు 4000 మంది శ్రీవారి సేవకులు కూడా ఇక్కడ మనం చూడొచ్చు. రేపు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించే సందర్భంగా ఇక్కడికి వచ్చి టీటీడీ అధికారులు కావచ్చు వీళ్ళందరూ కూడా ఇక్కడ భద్రతను కూడా పర్యవేక్షిస్తున్నారు. బ్రహ్మోత్సవాల్లో ప్రభుత్వం తరపున సీఎం పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. అదేవిధంగా ప్రస్తుతం బేడి ఆంజనేయ స్వామి గుడి నుంచి ఇక్కడికి వచ్చి దారి మొత్తం కూడా ఇక్కడ ఉన్నతాధికారులంతా కూడా పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. మరోపక్క దాదాపు 10,000 మంది శ్రీవారి సేవకులు, విజిలెన్స్, పోలీస్ అంతా దాదాపు 10,000 మంది ఇక్కడ భద్రతకు సంబంధించి ఏర్పాటు చేస్తారు. మరోపక్క సీసీటీవీ ఫుటేజ్ అంతా కూడా సీసీటీవీ కెమెరాలతో పాటు ఇక్కడ భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తున్నారు. దీంతో పాటు వచ్చే భక్తులకి ప్రతిరోజు కూడా 2 వాహన సేవలు, అంటే 9 రోజుల్లో దాదాపు 16 వాహన సేవల్లో భక్తులకి సోమవారం దర్శనమిస్తారు. ఉదయం 8 గంటలకి, రాత్రి 7 గంటలకి ప్రతిరోజు కూడా వాహన సేవలు ప్రారంభమవుతాయి. ఇంకా శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో అత్యంత ముఖ్యమైన వాహనం గరుడోత్సవానికి సంబంధించి కూడా ఇప్పటికే టీటీడీ అన్ని ఏర్పాట్లు చేస్తుంది. దాదాపు 3.5 లక్షల మంది భక్తులు ఈ గరుడోత్సవానికి తిరుమలకు చేరుకుంటున్నారని టీటీడీ అంచనా వేస్తుంది. తిరువీధుల్లో దాదాపు 2 లక్షల మంది భక్తులు ఈ వాహన సేవలను వీక్షించడానికి అవకాశం ఉంది. అంతకన్నా ఎక్కువ వచ్చే భక్తులకి ప్రత్యేక క్యూ లైన్ల ద్వారా వాహనం తిరిగే సందర్భంలో లోపలికి తీసుకుని దర్శనం చేయిస్తామంటుంది. ఇంకా ఎక్కువ వస్తే ఎల్ఈడి స్క్రీన్లు తిరుమలలో అనేక ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తాం. దాంట్లో స్వామివారిని వీక్షించాలని ఇప్పటికే టీటీడీ అధికారులు, టీటీడీఓ శ్యామలారావు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. దీంతోపాటు తిరుమలలో రేపు ధ్వజారోహణ కార్యక్రమం జరుగుతుంది. రేపు సాయంత్రం 6 గంటలకి ఈ ధ్వజారోహణ కార్యక్రమం జరుగుతుంది. ఆ సందర్భంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. రేపు మొదటి రోజు రాత్రి 9 గంటలకి పెద్ద శేష వాహనం ప్రారంభమవుతుంది. అనంతరం ఎల్లుండి నుంచి కూడా ప్రతిరోజు 2 వాహనాల్లో సోమవారం భక్తులకు దర్శనమిస్తారు. ఈ సందర్భంగా తిరుమల మొత్తం కూడా పూర్తిగా భద్రతా సిబ్బంది ఆధీనంలో తీసుకుని దాదాపు 3900 మంది పోలీసులు కూడా ఇక్కడ భద్రతను ఏర్పాటు చేస్తున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.